ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. కడప నగరంలోని రాజారెడ్డి వీధి మారుతి నగర్లో వెలసిన శ్రీ గ్రామదేవత గంగమ్మ జాతర సందర్భంగా శుక్రవారం ఉదయం 108 పసుపు నీటి బిందెలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ధర్మకర్త చామంచి వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గ్రామదేవత గంగమ్మ గుడి రాజారెడ్డి వీధి మారుతి నగర్లో ఉన్న గ్రామదేవత గంగమ్మ తల్లి ఈరోజు 20వ సంవత్సరం వాసు కోసం చేస్తున్నాము. ఈరోజు శుక్రవారం 14వ తేదీ ఉదయాన్నే పసుపు నీళ్లతో భక్తులందరూ వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి అట్టే పాలతో పెరుగుతో పంచామృత అభిషేకం జరిగింది. అలాగే మధ్యాహ్నము అన్నదానం జరిగినది. సాయంకాలం అమ్మవారికి జ్యోతులతో అలంకరణతో అమ్మవారికి చేస్తున్నాము. అలాగే భక్తులందరూ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని ఆమె కృపలు శాశ్వతంగా బాగా ఉండాలని వాళ్ళ సంతోషంగా పిల్ల పాపలతో చల్లగా దీవించాలని ఈరోజు అమ్మవారి జాతర జరుగుతున్నది. రేపు వచ్చి శనివారము అమ్మవారికి ఇంటింటి నుంచి చల్ల తీసుకొని భక్తులు వస్తారు. అలాగే అమ్మవారికి సమర్పించి సాయంకాలము అమ్మవారి పల్లకి ఊరేంపు పల్లకిలో అమ్మవారు పల్లకిలో సేవ చేస్తూ, అలాగే మొన్నాడు ఆధారము ఇంటింటి నుంచి బోనాలు తీసుకొని భక్తులు వస్తారు. అమ్మవారికి సాయంకాలము శాంతం చేసి అమ్మవారికి తీర్థప్రసాదము ఆర్తులు ఇచ్చి ముగిస్తాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.